హలో ఫ్రెండ్స్, మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి ఇంకెప్పుడు అంటూ న్యూస్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. రాబోయే విద్యా సంవత్సరంలో బడులు తెరిచే నాటికి కొత్త టీచర్లు కొలువుదీరేలా కనిపించడం లేదు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి మరో 5 నెలల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ నోటిఫికేషన్ ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ తన నివేదిక సమర్పించిన తరువాతే ఈ ప్రక్రియ ముందుకు కదలనుంది. మరోవైపు పూర్తి స్థాయి ఉపాధ్యాయులతో పాఠశాలలో నడుపుతామని, కొరత అనే మాట లేకుండా చేస్తామని కూటమి ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. మొత్తం 16,340 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఎస్సీ వర్గీకరణ సిఫారసుల కోసం ఏకసభ్య కమిషన్ను నియమించిన ప్రభుత్వం 3 నెలల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ కమిషన్ కొద్ది రోజుల కిందటే క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభించడంతో నివేదికకు కనీసం మరో 2 నెలలు పట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే బడులు తెరిచే నాటికి భర్తీ ప్రక్రియ పూర్తి కావడం సాధ్యం కాదు. గతంలో ఎప్పుడూ ఈ ప్రక్రియ అనుకున్న సమయానికి సజావుగా పూర్తి కాలేదు. అందులోనూ ఇప్పుడు 16,347 పోస్టులతో మెగా డిఎస్సి కావడంతో మరింత సమయం పట్టే అవకాశం ఉంది. నిరుద్యోగులు నిరాశ చెందకుండా డిఎస్సి నోటిఫికేషన్ లేట్ అవ్వచ్చు, కానీ రావడం పక్కాగా ఉంటుంది. ఒక 2-3 నెలలు ఆలస్యం అయినా కూడా నోటిఫికేషన్ ఖచ్చితంగా విడుదల చేస్తారు. కావున ప్రతి ఒక్కరైతే ప్రిపరేషన్ని కొనసాగించండి. ప్రతిరోజు న్యూస్ పేపర్లు, అన్ని న్యూస్ పేపర్లు వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ వెళ్ళి ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి.